అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎంతమంది జనాభా ఉంటే వాళ్ళకి డివైడ్ చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఒకరికి ఎక్కువ ఆదాయం వస్తుంది, ఒకరికి తక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత ఒకప్పుడు ఇండియా 1% 2% గ్రో అయ్యాం. అప్పుడు అందరూ మనం లెగతాలు చేశారు హిందూ గ్రోత్ రేట్ అని. అప్పుడు పెద్ద ప్రాజెక్టులు ఏం చేయలేకపోయాం. ఇప్పుడు గ్రోత్ రేట్ పెరిగింది. రెండోది ఫాస్ట్గా కూడా పోయే పరిస్థితి వచ్చేది. దీనివల్ల ఏంటి లాభాలు అన్నీ కూడా మీకు ఒకసారి చూస్తే, నేను అనుకున్న లక్ష్యానికి ప్రారంభించాం. దాని ఫలితాలు రాబోయే రోజుల్లో. వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వస్తాయి. ఏ విధంగా నేను చేయబోతున్నానో, నా అప్రోచ్ ఏంటో ఆ రోజు చెప్పింది, ఇప్పుడు జరిగేది ప్రజలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజల్ని పూర్తిగా భాగస్వాములు చేయడం. నేను చెప్పింది చాలా మందికి అర్థం కాకుండా వాళ్ళ వ్యూస్ నా మీద దొరుకుతారు. మంచి వ్యూస్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను. మొన్న మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దేశంలో ఫస్ట్ టైం 16 లక్షల మంది వ్యూస్ ఇచ్చారు వాళ్ళు. నాట్ ఈవెన్ నేషనల్ విజన్ కూడా వికసిత భారత్ కొంతమంది ఇలా ఆంధ్రలో 16 లక్షల మంది ఇంటరాక్ట్ అయ్యారు, ఆన్లైన్లో పంపించారు. అవన్నీ తీసుకున్నాం. నేను మళ్ళీ ఆలోచించి 10 సూత్రాలతో విజన్ తయారు చేశాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, క్యారీ ఆన్. ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదరన్ స్టేట్స్, దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ గ్రోత్ సినారియో, జిఎస్టిపి ట్రెండ్స్, ఇప్పుడు 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, పాపులేషన్ ప్రొజెక్షన్స్, ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ఈ 7 నెలల్లో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.